ఏంటి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు ఇప్పుడు ఎలా ఉందంటారు? జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది. ఇప్పుడేం లేదా? ఇప్పుడేమీ లేదు. చెప్పడమే కానీ ఇచ్చేది లేదు. చెప్పడమే కానీ ఇచ్చేది లేదు. మరేంటి అసలు నష్టపరిహారం ఇచ్చేసాము ఏమి లేదు. చెప్పడం వరకు ఏమి లేదు. ఇచ్చింది లేదు. అన్నదాత సుఖీభావాడు 20 డూపే ఏమి లేదు. సగం ఆపేశాడు. అంతా డూపే. అన్నదాత సుఖీభావ 20,000 ఇస్తాడు. మాటలు చెప్పడమే కానీ పని చేసింది లేదు. లేదా జగన్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఏం తిరిగిలేదు. ఎప్పటికప్పుడే పడేసిచ్చాడు ఆయన. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ 15,000 ఇస్తాడుగా. అదేంటి ఆడవాళ్ళకి ఇవ్వలా? వాళ్ళు పంపిస్తున్నాడు ఇంటికి అన్నం వండుకుంటా బస్సుల మీద. మాకు అన్నం వండేవాళ్ళు లేదు, మేము వండుకుంటున్నాం. ఏంటి సుఖమే ఉంది? ఆడవాళ్ళు మొగలు పెడితే మొత్తం ప్రభుత్వం పడుకునేది. మా ఆడవాళ్ళకి ఇచ్చాడు, మొగోళ్ళు వండుకు తింటున్నాం అంతే. అంతే. మరేంటి అసలుకి మరి పవన్ కళ్యాణ్ గారు మరి వచ్చారా? ఆయన చెప్తాడు ఏదో పార్టీ గెలుచుకుంటా కోసం అడ్డం పెట్టినాడు మమ్మల్ని అంతే. అంతకంటే ఏమి లేదు. సీఎం అయ్యాడు కూకున్నాడు అంతే. ఏం చేయడు. డిప్యూటీ సీఎం గారుగా మాట చెప్పడం వరకే డిప్యూటీ సీఎం హోదా తప్ప పని ఏమి లేదు. పని లేదా? వారం రోజులు అయిపోయి తుఫాను వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్ప ₹50 ఎవరు ఇచ్చారో చెప్పమన్నాడు. గతంలో ఉన్నప్పుడు జగన్ గారు ఎంపటే 24 గంటలు నొక్కేసాడు పట్టణం. మరేంటి నష్టపరిహారం కూడా ఇచ్చాడు నిజమా? 2 సంవత్సరాలు ఇచ్చాడు ఆ రకంగా. మరి కూడా మేము 3 సార్లు వరద వచ్చినప్పుడు ఇవ్వలేదా? ఎవరు చంద్రబాబు నాయుడు రేపు వెళ్ళి వచ్చేస్తారు. చూసి వెళ్ళిపోయారు కదా, రేపు వెళ్ళి వచ్చేస్తారు. అంతా బాగానే ఉంది అయితే. అంత బ్రహ్మాండం. మరేంటి మరి రాబోయే రోజులు ఎలా ఉంటుంది అంటావు ఈసారి? మళ్ళీ ఈసారి జగన్ ప్రభుత్వం ఏంటి అసలు అంత అభిమానం జగన్ అంటే? బోలు తిన్నవయ్యా, ఆయన సొమ్ము బోలు తిన్నారా ప్రజలు? బోలు తిన్నారు, ఇంటింటికి తిన్నారు లక్షలు. కూటమి అంటే తప్ప ఏమి లేదు. అంతా డూపే. అసలు ఆదాయం కూడా పెరిగిపోయింది జనాలు అంటారు. ఎక్కడ పెరిగింది? బొంగులు రియల్ ఎస్టేట్ పెంచాడు అంతే. రియల్ ఎస్టేట్ పెంచాడు అంతే. మా సామాన్యులు లేవు లేదా? ₹60 కంది పంపించేవాళ్ళు కార్డు మీద. ఇప్పుడు ₹150 కొనుక్కున్నాం. అది కూడా తీసి పారుతాడు. ఏంటి అంత డూపు? అంత పథకాలు కూడా ఏమి రావట్లేదా? ఏమి రావట్లేదు. 6 గ్యారెంటీ పూర్తి చేసిన వాడు మాట్లాడితే 4 మంది అంటున్నాడు. చెప్పడం వరకే ఏమను. ఓకే.